హాయ్ దివ్య. హలో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఏంటది ఓపెన్ చేస్తున్నావు? నా బర్త్డే గిఫ్ట్ అంట. నేనేమో బట్టలు అస్సలు నాకు వద్దు అంటే అవే కొంటాడు మా ఆయన. ఓకే, ఎందుకంటే బట్టలు మంచిదే కదా అని మీకు అనిపించవచ్చు, కాకపోతే బట్టలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. సో నాకు ఇప్పుడు అకేషన్ కూడా లేదు వద్దు అని అంటే నేను అడుగుతూ ఉంటాను అనమాట. నాకు యాక్చువల్లీ కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టము. ఈసారి అందుకే అన్ని కాటన్ శారీస్ తీసుకున్నా. అందుకే కాటన్ శారీస్ అయితే తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది నిజంగానే. చూపించు. సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా. నచ్చిందా? యా, ఆబ్వియస్గా కాటన్ శారీస్ అంటే మనకి పిచ్చి కదా. సో ఇక్కడ ఫ్లవర్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్తో. సో చక్కగా చూసారా, టాజిల్స్ ఇచ్చారు. ఈ కలర్ తీసుకున్నారు, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఒక శారీ వచ్చింది. వావ్, బ్లాక్. యాక్చువల్లీ నా దగ్గర బ్లాక్ కలర్ శారీస్ ఉన్నాయిలే కానీ కాటన్ టైప్ అయితే లేదు, అందుకని తీసుకున్నట్టున్నారు. ఇక్కడ లేవు కదా ప్లెయిన్వి, అన్ని లండన్ లోనే ఉంచేసాం. మాకు ఇంకా చాలా బట్టలు అక్కడే ఉన్నాయి. ఇది వచ్చేసి ఎల్లో, బ్రైట్ ఎల్లో. బ్రైట్ ఎల్లో. 3 కాటన్ శారీసే. 3 కాటన్ శారీసే. అలాగే తను ఇంకా 2 శారీస్ కూడా అదే తీసుకొచ్చారు. అవి వచ్చేసి అవి కూడా ప్లెయిన్ శారీస్. ప్లెయిన్ శారీస్, అవి కాటన్ కాదు, నార్మల్ షిఫాన్ టైప్ శారీస్ అన్నమాట. అవి 2 ఇవ్వండి. దాంట్లో కూడా ఎల్లో ఉంది, దీంట్లో కూడా ఎల్లో ఉంది. బట్ ఇది ఏంటంటే షైనింగ్ షిఫాన్ టైప్ కాబట్టి ఈ ఎల్లో డిఫరెంట్. సో నాకు ఇష్టం అని చెప్పి ఇది తీసుకున్నాడు, పీచ్ కలర్. సో ఇవి అలాగే సిల్వర్ కూడా కొన్నాడు. అదే సిల్వర్ బారు, అదైతే నాకు కాదు, ఇంట్లోకి తీసుకున్నాడు సేవింగ్స్ కోసం. సేవింగ్స్ కోసం అయితే తీసుకున్నాడు. ఓకేనా, ఇది బర్త్డే వచ్చింది కదా నీకోసం అన్నట్టు చెప్తున్నాడు. బట్ నా కోసం అయితే కాదు, నా కోసం కొనింది ఇవి. ఎలాగైనా ఇంట్లోకి పనికి వస్తుంది కదా, తీసుకున్నా. సో యా, థ్యాంక్ యూ ఫర్ దిస్. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎంజాయ్ యువర్ డే. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావు కదా? యా, ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో అక్కడ చూడాలి ఎలా సెలబ్రేట్ చేస్తాం. బేసిక్గా మేడంకి కేక్ కటింగ్ అవ్వలేదు, చూద్దాం. ఆవిడ తినట్లేదు కేక్, అందుకే మేము కేక్ కూడా తీసుకురాలి ఈసారి, చూద్దాం.